సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. సార్, నిన్న ప్రమాణ స్వీకారం సభ చూసినట్లయితే అది ఒక ప్రమాణ స్వీకార సభలా కాకుండా ఒక ఫ్యామిలీ మీట్ లాగా చాలా చక్కగా అనిపించింది. సో 3 ఫ్యామిలీలు మనం చూడొచ్చు. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అలాగే నారావారి ఫ్యామిలీ. సో మొత్తం అందరూ కూడా ఆ ప్రమాణ స్వీకారానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసారు. సో అందులో మనం మెగా ఫ్యామిలీని తీసుకుంటే, సో అన్నదమ్ముల మధ్యన ఉన్నటువంటి ఆ ఆత్మీయత, అనురాగాలు సో మరొకసారి అందరికీ చూపించారు. సో మీకు ఎలా అనిపించింది? చాలా గోల్డెన్ మూమెంట్స్ కనిపించినాయి నిన్నటి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో. కుటుంబ పరంగా మీరు చెప్పినట్టు ఆ ముగ్గురు ప్రధానమైనటువంటి ఫ్యామిలీస్ ముందరు కూడా అందరూ కూడా విజేతలుగా వచ్చి ఉండటం అక్కడ. ఇప్పుడు మెగా ఫ్యామిలీలు అంటే పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైనటువంటి 100% స్ట్రైక్ రేట్తో కనుక సెంచరీ చేసినట్టుగా వచ్చింది తన రిజల్ట్. అలాగే ఇక్కడ నందమూరి వారి ఫ్యామిలీని చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారు, ఈయన ఇద్దరు అల్లుళ్ళు అద్భుత విజయంతో వచ్చారు. అలాగే మామగారు చంద్రబాబు నాయుడు గారు నారావారి ఫ్యామిలీ నుంచి. ఈ విధంగా మొత్తం అన్ని ఫ్యామిలీస్లోనూ ఒక సక్సెస్ అనేటువంటిది అద్భుతమైన సక్సెస్ కనిపించింది. కాబట్టి వచ్చినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అభిమానులు ఒకవైపు అయితే, కుటుంబ సభ్యులందరూ కూడా తరలి రావటం అనేటువంటిది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఒక మ్యాటర్ ఆఫ్ ఎ సెంటిమెంటల్ సినిమా చూసినటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. అలాగే చాలా గోల్డెన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా జరిగినటువంటి ఎలక్షన్స్ ఇవి. ఆయనకి ఎక్కువగా ఆ క్రెడిట్ ఆపాదించబడినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే కూటమి ఏర్పాటులో తను చేసినటువంటి కృషి, తను చేసినటువంటి త్యాగము, తను పడ్డటువంటి మాటలు అందరూ ఎవరూ మర్చిపోలేనటువంటి విషయాలు. కూటమి ఏర్పాటు చేస్తే రియల్ హీరో కాదు, రియల్ హీరో అన్నట్టుగానే వచ్చాడు అని శపథం చేశాడు. ఖచ్చితంగా గద్దె దించుతాను అన్నాడు. తీసుకెళ్ళి మరో కాళ్ళ దగ్గర పడేస్తున్నాడు అనే మాటలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. అట్లాగే ఇక రకరకాల ప్యాకేజీలు తీసుకొని మా పార్టీని తీసుకెళ్ళి అమ్మేశాడు అనేటువంటి మాటలు వచ్చినాయి. ఒక రకం అవమానం కాదు, అవమానాలు అనేటువంటి వాటికి ఒక రూపం ఉంటే, ఒక లెక్క పెట్టగలిగితే అన్ని రకాల అవమానాలు భరించి మరీ తన కూటమి ఏర్పాటుకు తను చేసినటువంటి త్యాగం, దానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సత్ఫలితం, ఆ ఫలితం తాలూకు ఆ రిజల్ట్ అనేటువంటిది అక్కడ గొప్పగా కనిపించింది. అందుకే ఈ రోజున ఇక్కడే కాకుండా కేవలం రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. మోడీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు అంటే ఈ కూటమి ఏర్పాటు తాలూకు రిజల్ట్ అనేటువంటిది అక్కడ ప్రతిఫలించింది. కాబట్టి ఇది సాధారణమైనటువంటి విజయంగా మనం అనుకోవటానికి లేదనమాట. ఆ విధంగా మెగా ఫ్యామిలీ దానికి చిరంజీవి గారిని అధికార హోదాలో ప్రభుత్వ అతిథిగా ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంలో అందరినీ విష్ చేస్తూ వెళ్ళాడు. చిరంజీవి గారిని కూడా దాటుకుంటూ వెళ్ళి అవతల రజనీకాంత్ గారిని, బాలకృష్ణ గారిని కూడా విష్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అలా వంగి చిరంజీవి గారి కాళ్ళకు నమస్కరించినటువంటి ఆ సందర్భాన్ని ఒక్కసారిగా అందరూ గూస్ బంప్స్ ఫీల్ అయ్యారు. ఇది అంతకుముందు ఇంటి దగ్గర కూడాను ఒక అద్భుతమైనటువంటి స్వాగతం లభించింది తనకి, కుటుంబ సభ్యుల స్వాగతం. అంతకుముందు 2 రోజుల ముందు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజున ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఆ పర్టికులర్ షార్ట్ ఫిలిం, ఏ ఫ్యామిలీ సెంటిమెంటల్ షార్ట్ ఫిలిము అద్భుతంగా సూపర్ హిట్ అయింది. ఎందుకంటే అన్ని మాటలు పడి, అన్ని అవమానాలు పడి 10 సంవత్సరాల పాటు 2014లో పార్టీని స్థాపించి 10 సంవత్సరాల పాటు ఒక తొలి సందర్భంలో పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినప్పుడు 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోవటం, భయంకరమైనటువంటి అవమానాలు ఫేస్ చేసుకుంటూ సాధించినటువంటి 100% రిజల్ట్. ఇది ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక అద్భుతం. రెండు రికార్డ్స్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ సాధించిన విజయాల్లో చెప్పుకోదగినటువంటి గొప్ప విజయం ఏంటంటే 100% రిజల్ట్ రావడం అనేది ఎప్పుడు జరగదు. మనం రాసే పరీక్షల్లో కూడా, మన పిల్లలు రాసే పరీక్షల్లో కూడా 100% రిజల్ట్ ఎప్పుడు రాదు. ఒక మ్యాథమెటిక్స్లో ఇస్తారనుకుంటా 100కు 100 మార్కులు అనేటువంటి. సైన్సెస్, సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్లో 100% మార్కులు రావు. అది రాజకీయాల్లో రావటం అనేటువంటిది ఇంపాసిబుల్. అలాంటిది సాధించినటువంటిది వరల్డ్ రికార్డ్. బడ్డీ కెన్ బీట్ దట్ రికార్డ్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మందు, డబ్బులు, ప్రలోభాలు, ఎలాంటి ప్రలోభాలు ఇవ్వకుండా చేయకుండా విజయాన్ని సాధించడం రాజకీయాలు అనేటువంటిది ఒక చారిత్రాత్మక విజయం. ఇలాంటి 2 అరుదైన ఘనతలు సాధించినటువంటి రిజల్ట్ ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంత గొప్పగా అభినందనలు చెప్పినా తక్కువే.
సో అలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారంలో ఇలాంటి గోల్డెన్ మూమెంట్స్ కాకే ఉంటాయి. సో ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు నేను సీఎం అయినప్పటికీ కూడా మీతో సమానంగానే నేను కలిసి పనిచేస్తాను, ఈ విజయానికి కారకులు మెయిన్ మీరే అని సంబోధించడం, మరోవైపు నుంచి మోడీ గారు కూడా ఈ విజయానికి కారణం మెయిన్ పవన్ కళ్యాణ్ అని చెప్పడం అందరిలో కూడా చూస్తే, కానీ నా విజయానికి కారణం మా అన్న అని ఆయన అదే సభలోని అందరి ముందు చెప్పడం ఎలా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ చెప్పడం ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే యాక్చువల్గా కూటములు ఏర్పడినప్పుడు, రాజకీయ కూటములు ఏర్పడినప్పుడు ఏంటంటే ఎన్నికల సందర్భానికి తగ్గట్టుగా ఆ పర్టికులర్ అవసరానికి సందర్భంగా కొన్ని విభేదాలు ఉన్నా కూడా మర్చిపోయి కూటములు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేనటువంటి ఒక కూటమి ఇది. ఎందుకంటే ప్రతిపక్షాల దగ్గర నుంచి ఎలాంటి ప్రలోభాలు ఉండవు, ఏ ప్రతిపక్షమే లేదు. అలాంటప్పుడు అత్యధిక మెజారిటీతో తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం లేదు. మోరెవరు చాలా అవమానాలు భరించి ఒకళ్ళ మీద ఒకళ్ళు చంద్రబాబు నాయుడు ముంచేస్తాడు, చంద్రబాబు నాయుడు నమ్ముతున్నావు నాశనం చేస్తారని చెప్పేసి సొంత పార్టీ వాళ్ళు, సొంత కుల సామాజిక వర్గం వల్లే అవమానించినటువంటి సందర్భం. అయినా సరే తను మొక్కపోకుండా తను సపోర్టుగా తను నిలబడటము, ఇలాంటి ఒక అద్భుతమైన కూటమి ఏర్పాటుతో తమ విజయానికి ఒక గొప్ప బాట వేసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మీద అపారమైనటువంటి నమ్మకం. గతంలో ఉన్నటువంటి అభిప్రాయాలు మారుతుంటాయి మనుషులకి. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారు, అంత ఎన్ని ఆలింగనాలు చేసుకున్నారు, ఎంత మాట్లాడుకున్నారు. కానీ ఈ రోజున ఏర్పడినటువంటి రాజకీయ సమీకరణాలు కానీ రాజకీయ వాతావరణం కానీ అంత పటిష్టతగా వాళ్ళ దగ్గర అయ్యే పరిస్థితి ఏర్పడింది అనమాట. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఈ కూటమి అనేటువంటిది చాలా పటిష్టంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటాం, నేను సీఎంని అయినప్పటికీ కూడాను మీకు కూడా సమాన హోదా ఉంటుంది, మీరు డిప్యూటీ సీఎం అయినప్పటికీ అనేటువంటి. ఎందుకంటే మామూలు ఆదరణ కాదమ్మా అది. జైల్లో నుంచి బయటికి వచ్చి పరామర్శించి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే తను పొత్తును ప్రకటించడం అనేటువంటిది సాధారణ విషయం కాదు. పొత్తును ప్రకటించడానికి చాలా చాలా సమీకరణాలు ఉంటాయి, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి సింగిల్ ఎజెండాగా పొత్తుతో వెళ్తున్నామని చెప్పడం అనేటువంటిది పవన్ కళ్యాణ్ చేసిన గొప్ప సాహసం. ఆ రోజున అది తప్పు నిర్ణయంగా అనిపించింది చాలామందికి, అన్న గొప్ప నిర్ణయం అది. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి కానీ చాలా డిప్రెషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆ ఊరట మామూలు ఊరట కాదు. అందుకే అంటాడు లోకేష్, జైల్లో నాన్నగారిని జైల్లో వేసినప్పుడు నన్ను పరామర్శించిన తొలి వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నా అని. సో అలాంటి సందర్భంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆ మాట అంటంలో ఆశ్చర్యం లేదు. ఇక నా విజయానికి కారణం అన్నయ్య అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడటంలో అసలు ఆశ్చర్యం ఏముంది? అన్నయ్యే, అది మెగా కాంపౌండ్. అది మెగా కాంపౌండ్లో ఎవరు మూలస్తంభం ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఆయన ఆ కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే ఆ పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలన్నీ కూడా విరిగినాయి అంటే ఈరోజున మెగా కాంపౌండ్లో వీళ్ళందరూ ఈ స్థాయికి వెళ్ళారు. ఒక మెగా ఎంపైర్ అనేటువంటిది ఏర్పడిందంటే దానికి మూలం చిరంజీవి గారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం కదా. అందుకే ఆ విజయాన్ని అన్నయ్యగా అంకితం చేయడంలో ఆశ్చర్యం ఉంది. సో ఏదేమైనా ఈ కూటమితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా జరుగుతుంది అది. దాని మొత్తానికి కూడా ఒక పరాకాష్ఠగా నిలిచినటువంటి సందర్భం ఏంటంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని అలా నడిపించుకొని వెళ్ళి వాళ్ళ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దరిని కలిపి మీ తమ్ముడు చాలా గట్టిపిండం అయ్యా అన్నట్టుగా అభినందిస్తూ ఇద్దరిని చేతులు పెట్టినటువంటి ఆ స్టిల్ ఈ రోజున కొన్ని కోట్ల మందికి వాట్సాప్ డీపీగా నిలబడింది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఆ ఫంక్షన్ ఎంత సక్సెస్ అయింది, దాంట్లో సెంటిమెంట్స్ ఎంత సక్సెస్ అని. అలాగే బాలకృష్ణ వెళ్తూ అక్కయ్య నుదుట, ఎందుకంటే అక్కయ్యని ఎలాంటి అవమానం, ఇళ్ళలో ఆడవాళ్ళని గురించి ఎవ్వరూ రాజకీయాల్లో మాట్లాడరు, కానీ ఆవిడని కూడా అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆవిడ నుదుటి మీద ముద్దు పెట్టుకొని వెళ్ళి ఆ అక్క పొందిన ఆనందం, ఇలాంటివన్నీ గోల్డెన్ మూమెంట్స్ అక్కడ కనిపించినాయి. శుభ సంఘటనగా నేను ప్రమాణ స్వీకారోత్సవం అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.